అస్మద్ గురుభ్యో నమః. హలో వ్యూయర్స్, ఈరోజు నేను ఒక పాత విషయాన్ని సరికొత్తగా మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి సంబంధించి ఒక చిన్న కథ కూడా చెప్తాను. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. యద్భావం తద్భవతి. ఇది మనం అందరం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే కదా. దేనిని ఎలా భావిస్తామో అది మనకి అలాగే కనిపిస్తుంది, అలాగే అవుతుంది కూడా. యాజ్ ఇస్ ద ఫీలింగ్, సో ఇస్ ద రిజల్ట్. మనం పురాణాల్లో విన్నాం. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎలా భావించాడు? ఆపదల్లో కాపాడే ఆపద్ బాంధవుడిలాగా, మంచి మనసు మంచి గుణాలు ఉన్నవాడిలా భావించి ఆరాధించాడు. అదే ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు విష్ణువుని ఎలా భావించాడు? తన తమ్ముణ్ణి చంపిన దుర్మార్గుడిలాగా, తనకి పరమ శత్రువులాగా, మాయావిలాగా భావించాడు. ఆ నెగిటివిటీలోనే బ్రతికాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యాక హిరణ్యకశిపుడు అడిగిన వరాలు ఎలా ఉన్నాయంటే, తనకి అసలు మృతివే ఉండకూడదని తెలియకుండానే తన కోరికలతో ఒక మృత్యు రూపాన్ని తయారు చేసుకున్నాడు. అది ఎలా అంటే, పగలు కాదు రాత్రి కాదు, మనిషి కాదు జంతువు కాదు, భూమి కాదు ఆకాశం కాదు, ఏ మారణాయుధాలతో చంపకూడదు అని ఇలా వింత కోరికలు కోరుకొని అసుర సంధ్య వేళ ఇంట్లో కాకుండా బయట కాకుండా నరమృగ శరీరంలో ఉన్న ఒక వింత ఆకారం ఒడిలో ఆయన వాడి గోళ్ల చేత చంపబడ్డాడు. అలా మన థాట్స్, మనం వాటిని ఏ రకంగా పెంచుతామో అవి ఆ రకంగా రూపుదిద్దుకుంటాయి. ఇక కథలోకి వెళ్దామా? ఒక ఊరిలో సోమయ్య అనే పండితుడు ఉండేవాడు. అతనికి పాండిత్యంతో పాటు అహంకారం కూడా మెండుగా ఉండేది. అందరినీ చిన్న చూపు చూసేవాడు, వెటకారంగా మాట్లాడేవాడు. నేనే గొప్ప జ్ఞానవంతుణ్ణి అని విర్రవీగుతూ ఉండేవాడు. ఆయన అహంకారాన్ని చూసి ఆయనతో వాదించడం ఇష్టం లేక ఊరిలో వారు ఏం మాట్లాడేవారు కాదు. దాంతోటి ఆయనకి నా అంత గొప్పవాడు ఈ ఊర్లో లేరని అహంకారం వచ్చేసింది. ఒకరోజు పొరుగురులో ఏదో సభ జరిగింది. ఆ సభకి ఆయన మంది మార్బలంతో వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఒక ఊరి చివర్లో ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువుని చూసి ఆయన్ని కాసేపు ఆట పట్టిద్దాం అనుకున్నాడు. అయితే సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు మీలాగా ధ్యానం చేసుకోవాలనుంది. నేను మీ పక్కన కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవచ్చా అని అడిగాడు. దానికి ఆ సాధువు, ఓ, దానికే నాయనా, ప్రశాంతంగా ధ్యానం చేసుకో, నిన్నెవ్వరూ ఆపరు అని అంటారు. ఆ పండితుడు కాసేపు ధ్యానం చేసినట్టు నటించి కళ్ళు తెరిచి, స్వామి, నేను ధ్యానం చేస్తున్నంతసేపు మీకు ఎలా కనిపించాను అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు చిరునవ్వుతో, నాయనా, నువ్వు నాకు శ్రీకృష్ణుడిలాగా కనిపించావు అని చెప్తారు. ఓ, అలాగా, నాలోని పాండిత్యం అలాంటిది కాబట్టి నేను అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదులేండి అని మీరెలా కనిపించారో నన్ను కూడా అడగండి అంటే అప్పుడు గురువు గారు అంటారు, సరే నాయనా, నేను ఎలా కనిపించానో చెప్పు అంటారు. అప్పుడు పండితుడు, నేను ఇందాక పొరుగురులోని ఒక సభకు వెళ్ళి వస్తున్నాను కదా, వచ్చే దారిలో ఒక పెద్ద చెత్త కుప్పని చూశాను గురువు గారు. అదేంటో గాని నాకు మీ మొహంలో ఆ చెత్త కుప్పే కనిపించింది అని చెప్తాడు. దానికి గురువు గారు చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. అప్పుడు ఈ పండితుడు, అదేంటి, నేను ఇంత మాటన మీకు కోపం రావట్లేదా గురువు గారు? అలా నవ్వుతారేంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఆ సాధువు అంటారు, ఏమీ లేదు నాయన, ఈ మధ్య నేను ఎక్కువగా కృష్ణ ధ్యానం చేస్తున్నాను, ఆయన నామస్మరణే చేసుకుంటున్నాను కదా, అందుకే నాకు ఎవరిని చూసినా కృష్ణుడిలానే కనిపిస్తున్నారు. అందుకే నీలో కూడా ఆ కృష్ణుడే కనిపించాడు నాయన. కానీ నువ్వు పొరుగు ఊర్లకి పక్క ఊర్లకి ఎన్ని సభలకు వెళ్తున్నా కూడా అక్కడ జరిగిన సన్నివేశమో, అక్కడ నీకు జరిగిన సన్మానమో, లేదా నీకు నచ్చిన ఏ విషయమైనా గుర్తు రాకుండా నువ్వు దారిలో వస్తున్నప్పుడు చూసిన చెత్త కుప్ప మాత్రమే నీకు గుర్తొచ్చింది. అంటే యద్భావం తద్భవతి అన్నమాట. ఈ మాటలకి అతనికి అందరి ముందు పరువు పోయి తల దించుకొని గురువు గారికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది కథ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదాలు.